ఆల్ గివో ఫ్యామిలీ మెంబర్స్, మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్ విషయం పైన మాట్లాడదాం. మనము ప్రతి ఒక్కరూ సేలబుల్ కైండ్స్ బీసీటీ నుండి కేఎక్స్ఎన్లో కొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు 10 కైండ్స్ చొప్పున మనం కొట్టడం జరిగింది. ఆ కొట్టినటువంటి కైండ్స్ కేఎక్స్ఎన్ రెడ్, ఎల్లో, ఫస్ట్ రెడ్లో పోయినటువంటి కేఎక్స్ఎన్లో పోయినటువంటి మళ్ళీ రిటర్న్గా మనం దేనిలోకి వెళ్ళి కొట్టాము, కీబో సైట్ నుండి బీసీటీలో కొట్టాము, బీసీటీ నుండి కేఎక్స్ఎన్లో తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడ మనము బీసీటీలో ఎన్ని కొట్టామో అక్కడి నుంచి వెళ్ళి మనము కేఎక్స్ఎన్లో ఎన్ని తీసుకెళ్ళాము అనే విషయం పైన మనము ఒక క్లారిటీ ఇస్తా. మళ్ళీ అవి రిటర్న్ మనకు అవుతున్నాయి, మీకు ప్రూఫ్ చూపిస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ కేఎక్స్ఎన్ నుండి బీసీటీకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి కైండ్స్ మనం ఎక్కడ చూసుకోవాలి. మనము కీబో సైట్ ఓపెన్ చేసుకోవాలి. కీబో సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీబో సైట్ నుండి బీసీటీ నుండి కేఎక్స్ఎన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఫస్ట్ కేఎక్స్ఎన్ నుండి బీటీసీలో రావాలి కైండ్స్. ఎన్నెన్ని కొట్టాము, ఎప్పుడెప్పుడు కొట్టాము, అవి ఎప్పుడు యాడ్ అయినది మనం ఇక్కడ చూద్దాము. కేఎక్స్ఎన్ నుండి బీసీటీ నుండి మళ్ళీ మన కీబో సైట్లోకి రావాలి. అయితే ఇప్పుడు వచ్చేసినటువంటి కేఎక్స్ఎన్ నుండి బీసీటీలో రావడం జరిగింది. ఆ బీసీటీలో వచ్చినటువంటి కైండ్స్ మనము కీబో సైట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెనూకు టచ్ చేస్తే బీసీటీ హిస్టరీ ఉంది. బీసీటీ హిస్టరీకి టచ్ చేయండి. అక్కడ మనకు 8వ డేట్ చూపిస్తుంది. 8వ డేట్ నాడు రిటర్న్ ఫ్రమ్ కేఎక్స్ఎన్. అప్పుడు ఎన్ని రిటర్న్ అయినాయి అన్నట్టుగా మనం కొట్టినటువంటి టైము ఇక్కడ కైండ్స్ అనేవి రిటర్న్ అయినట్టు ఇక్కడ అవుపడుతుంది. కేఎక్స్ఎన్ నుండి రిటర్న్ దేనికైంది, బీసీటీలో 0.36 10 కైండ్స్ ఇక్కడ ఇదే విధంగా డేట్ వైజ్గా 8వ డేట్ నాడు మనకు ఎన్ని పంపించినా రిటర్న్ బీసీటీలో అవ్వడం జరిగింది. ఆ బీసీటీ నుండి మళ్ళీ మనకు కీబో సైట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు చూసుకోండి. బీసీటీ నుండి మళ్ళీ మనకు కీబో సైట్లో వచ్చిన తర్వాత టోటల్ సేలబుల్ కైండ్స్ ఎన్ని ఉన్నాయో దానిలోకి వెళ్ళి మనకు 1% అనేది మనమే ఎక్స్ఎన్లో తీసుకుపోయి కొట్టుకోవచ్చు. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని నేను వీడియో చేయడం జరిగింది. కీబో కైండ్ నుండి బీసీటీ నుండి కేఎక్స్ఎన్లో పోవడం జరిగింది. మళ్ళీ కేఎక్స్ఎన్ నుండి మళ్ళీ బీసీటీలో రావడం జరిగింది. అది మనం ఎక్కడ చూసుకోవాలంటే బీసీటీ హిస్టరీలో చూస్తే మీకు అవపడుతుంది. బీసీటీ హిస్టరీలో చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.